ఓ రాత్రివేళ తమ డాబా ఇంటికి తలుపులు లేకుండా ఉన్న 2 కిటికీల్లో ఒక కిటికీ దగ్గర నిలబడిన పేద కోడలు అనామిక వస్తున్న చల్లని గాలికి బయట కురుస్తున్న మంచుకి వణుకుతూ ఉంటుంది. కోపంగా, చలికాలంలో ఇలాంటి బాధ వస్తుందనే నేను ముందు జాగ్రత్తగా ఆలోచించి ఇంటికున్న 2 కిటికీలకి తలుపులు చేయించమని చెప్పాను. కానీ ఆయన వినలేదు. అసలు నా మాటను పట్టించుకోలేదు. అంటూ కింద పిల్లలతో పాటు అక్కడక్కడా చిరిగిన దుప్పటి కప్పుకొని పడుకున్న భర్త రమేష్ దగ్గరికొచ్చింది. తట్టి అతన్ని నిద్రలేపింది. నిద్రమబ్బుగా కళ్ళు తెరిచిన రమేష్ తన పక్కన ఉన్న అనామికని చూశాడు. అబ్బా, ఏంటనామిక, చలి పెడుతుంటే ఇప్పుడు లేపావు? దుప్పటి కప్పుకున్న మీరే చలి పెడుతుందనంటే ఏ దుప్పటి లేకుండా కట్టుకున్న అతుకుల బట్టల మీదున్న నేనేమనాలి? నా పరిస్థితి ఏమిటి? ఇది అడగడానికా నన్నిప్పుడు నిద్రలేపింది అని అంటున్న రమేష్కి తలుపులు లేకుండా ఉన్న 2 కిటికీలని చూపించింది అనామిక. నిద్రమబ్బుగా వాటిని చూసి, చేపిద్దాంలే అనామిక. ఎప్పుడండి? ఎప్పుడు చేపిస్తారు? చలికి నేను తట్టుకోలేకపోతున్నాను. ఉన్న దుప్పటి మీరు పిల్లలు కప్పుకొని వెచ్చగా పడుకుంటున్నారు. నువ్వు కూడా పడుకో అనామిక, నేనేమీ వద్దని చెప్పలేదుగా. నేను కూడా పడుకుంటే దుప్పటి ఎవరికి సరిపోదు. అయితే ఇప్పుడేం చేద్దాం? కిటికీలకి తలుపులు వేయించండి. ఎండాకాలం వచ్చినప్పుడు చేపిస్తానులే అనామిక అని చెప్పి రమేష్ పడుకుంటాడు. ఇక మాట్లాడినా లాభం ఉండదని అనామిక ఇంటి బయటకొచ్చి ఇంటి ముందు చలిమంట వేసుకొని కూర్చుంటుంది. తనకి ఒక పక్కన కుక్క పడుకొని ఉంటే మరొక పక్కన కట్టెల్ని పెట్టుకుంటుంది. ఇక అప్పుడే అత్తగారు శారద ఇంట్లో నుంచి నిద్రమత్తుతో అనామిక దగ్గరికి వస్తుంది. అనామిక అత్తగారిని చూసి, వెళ్ళి చెక్క స్టూల్ తెమ్మంటారా అత్తయ్య? వద్దులే కోళ్ళ, నేను కూడా నీలాగే కూర్చుంటానులే అని చెప్పి అనామిక పక్కనే శారద కూడా కూర్చొని చలిగాచుకుంటూ ఉంటుంది. ఏమైంది అత్తయ్య? నిద్ర పట్టడం లేదా? నా నిద్ర సంగతి పక్కన పెట్టవే. నీకేమైంది? 2 రోజుల నుంచి చూస్తున్నాను ఇలా చలి మంటేసుకుని కూర్చుంటున్నావు. పడుకోవట్లేదా? నాకు పడుకోవాలనే ఉంది అత్తయ్య, కానీ పడుకునే అవకాశం ఎక్కడుంది చెప్పండి? మనవి పేద బ్రతుకులు. మనకున్నవి అతుకుల బట్టలు, కప్పుకోవడానికున్నవి అక్కడక్కడ చిరిగిపోయిన దుప్పట్లో. అయితే నేను దుప్పటి కప్పుకుంటే పిల్లలకి ఆయనకి సరిపోదు, ఆయన పిల్లలు కప్పుకుంటే నాకు సరిపోదు. అందుకే దుప్పటిని నిండుగా ఆయనకి పిల్లలకి కప్పేసి నేను ఇలా బయట చలిమంట వేసుకుని కూర్చున్నాను. నన్ను మన్నించు కోడలా. అయ్యో అత్తయ్య, మీరెందుకలా మాట్లాడుతున్నారు? ఈ పేదరికానికి కారణం నేనే కదా కోడలా. అత్తయ్య, అయ్యిందేదో అయిపోయింది. పేదరికంలో ఉన్నప్పటికీ ప్రేమగానే ఉంటున్నాం కదా. అత్త కోడల్లా కాకుండా తల్లి కూతుల్లా ఉంటున్నాం. ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి? సరేలే కోడలా, ఇక్కడే చలి మంటకి వెచ్చగా ఉంటుంది కదా, అలా పడుకోలే, నేను కాపలాగా ఉంటాను. వద్దులే అత్తయ్య, మీకు నిద్ర వస్తే వెళ్ళి పడుకోండి, నేను ఇలా చలిమంట దగ్గర కూర్చుంటాను. అది కాదే, మొన్న చూశాను బయటే కూర్చున్నాం, నిన్న చూశాను బయటే చలిమంట దగ్గర కూర్చున్నాం. ఈ రోజుకి వరుసగా 3వ రోజు. ఇలా 3 రోజుల నుంచి నిద్రపోకపోతే ఏమవుతుందో తెలిసి ఆరోగ్యం అని శారద అంటుండగా ఏడుస్తున్న భవ్యని తీసుకొని రమేష్ నిద్రమత్తుతో గుమ్మం దగ్గరికి వస్తాడు. చలిమంట దగ్గర కూర్చున్న అత్తాకోడల వైపు చూస్తాడు. అనామిక, భవ్య ఏడుస్తుంది, తీసుకో అని పిలవగానే అనామిక శారద గుమ్మం వైపు చూస్తారు. గుమ్మం దగ్గర రమేష్ భవ్యని పట్టుకుని నిలబడి ఉంటాడు. ఎల్లవే, అది ఏడుపు మొదలు పెట్టిందంటే ఊరుకోవడం చాలా కష్టం. అలాగే అత్తయ్య అని చెప్పి అనామిక చలిమంట దగ్గర నుంచి గుమ్మం దగ్గరికి వస్తుంది. ఏడుస్తున్న కూతురు భవ్యని తీసుకుని బెడ్రూంలోకి వెళ్ళిపోతుంది. బాబు రమేషు, నువ్వెలా వచ్చి చలిమంట దగ్గర కూర్చో అని చెప్పగానే రమేష్ వచ్చి చలిమంట దగ్గర కూర్చుంటాడు. అనామిక రూంలో చాప మీద అక్కడక్కడా చిరిగిన దుప్పటి కప్పుకొని పిల్లలతో కలిసి పడుకుంటుంది. ఇక ఆ మరుసటి రోజున అనామిక పనిచేస్తున్న ఇంటికి ఆలస్యంగా వెళ్ళింది. ఆ ఇంట్లో అపర్ణాదేవి తన భర్త సుదర్శన్ ఉంటారు. సోఫాలో కూర్చున్న అపర్ణాదేవి అనామికాని కోపంగా చూస్తూ, ఏమిటే రోజురోజుకి ఆలస్యంగా పనికొస్తున్నావు? అది అమ్మగారు, ఏదో ఒక దిక్కుమాలిన ప్రాబ్లం చెప్తావు. వెళ్ళు, వెళ్ళి షింక్ నిండా గిన్నెలున్నాయి, కడుగు. వాటిని వాష్ చేశాక ఇల్లంతా తడిబట్ట పెట్టు. ఆ తర్వాత
వేడి వేడిగా తినడానికి ఏమైనా చెయ్యి. అలాగే అమ్మగారు. అలాగే అని చెప్పి ఇంకా ఇక్కడే ఉన్నావు. వెళ్ళి చెప్పిన పని చెయ్యి. అది అమ్మగారు, మీరు సాయంత్రం ఉంటారా, బయటకు వెళ్తారా? ఉంటే ఏమిటి, బయటకు వెళ్తా ఏమిటి? అదే అమ్మగారు, నాకు కొంచెం డబ్బు కావాలి. ఇప్పటికే చాలా డబ్బు అప్పుగా ఇచ్చాను. అది పూర్తిగా తీర్చిన తర్వాతే మళ్ళీ డబ్బిస్తాను. అంతవరకు డబ్బులు అడగబాకు. అయినా ఇప్పుడు డబ్బులు ఎందుకే? చలికాలం కదా అమ్మగారు, దుప్పట్లు కొనుక్కుందామని. ఇప్పుడైతే లేవు, ముందెళ్ళి పని చూడు అని చెప్పగానే అనామిక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. సింక్ నిండా ఉన్న గిన్నెల్ని చకచక నీట్గా వాష్ చేస్తుంది. ఆ తర్వాత తడిబట్ట వేసి ఇల్లంతా తుడుస్తుంది. తిరిగి అపర్ణాదేవి దగ్గరికి వస్తుంది. అమ్మగారు, వంట ఏం చేయమంటారు? ఏదో ఒకటి చేసి పెట్టాను అమిక. తినే మూడుంటే తింటాను, లేకపోతే లేదు. కాకపోతే స్ట్రాంగ్ టీ తీసుకురా. అలాగే అమ్మగారు అని చెప్పి అనామిక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. డాబా ఇంట్లో అత్తగారు శారద, యావండి, పాపం కొడుకు కోళ్ళిద్దరు కష్టపడుతూ కుటుంబాన్ని నెట్టుకు రావడం కష్టంగా ఉంది. మీరు నేను ఏదైనా పనికి వెళ్దామండి. పని చేయటం ఈ ప్రసాద్ గారి జీవితంలోనే లేదు. అలాగనే మా అత్తగారిచ్చిన ఆస్తిని మొత్తం స్వాహా చేసి ఈ పేదరికాన్ని మిగిల్చారు. కొడుకు కోడలు మంచోళ్ళు కాబట్టి మనల్ని భరిస్తున్నారు. ఆ, లేదంటే ఏం చేస్తారంట? ఎన్నో కన్నీటి కథలు వింటున్నాం. ఎంతో మంది ముసలి వాళ్ళ బాధలను చూస్తున్నాం. నువ్వెన్నైనా చెప్పు శారదా, మనం చేయటానికి వీల్లేదు. మనల్ని చూసుకోవడం కొడుకు కోడలి బాధ్యత. అది కాదండి, ఒకసారి నేను చెప్పేది వినండి. నేనేమీ విన్ను, నన్ను విసిగించమాకు అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. అపర్ణాదేవి ఇంట్లో పనిచేస్తున్న అనామిక స్ట్రాంగ్గా టీ తీసుకుని హాల్లో ఉన్న అపర్ణాదేవి దగ్గరికి వచ్చి ఇస్తుంది. అపర్ణ టీ తాగుతూ ఉంటుంది. అమ్మగారు, నేను అడిగిన డబ్బులు ఇప్పుడు నా దగ్గర లేవనమిక. ఉన్నప్పుడు నేనే పిలిచిస్తాను కదా, నువ్వెళ్ళు. అమ్మగారు, స్టోర్ రూమ్లో ఫ్రిడ్జ్ తీసుకొచ్చిన కాటన్ బాక్స్ ఉంది కదా, ఉంటే అది నేను తీసుకెళ్తాను అమ్మగారు. కాటన్ బాక్స్ తీసుకెళ్ళి ఏం చేసుకుంటావు అనామిక? అని అపర్ణాదేవి అడిగితే అనామిక మౌనంగా ఉంటుంది. సరే తీసుకెళ్ళు అని చెప్పగానే అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అపర్ణాదేవి టీ తాగుతూ ఉండగా అనామిక ఫ్రిడ్జ్ కాటన్ బాక్స్ని నెత్తిన పెట్టుకుని తన ఇంటికి వెళ్తుంది. కోడలు తీసుకొచ్చిన ఆ ఫ్రిడ్జ్ కాటన్ బాక్స్ని చూసి, కోడలా, ఈ కాటన్ బాక్స్ ఎందుకే? దీని అవసరం మనకి చాలా ఉంది అత్తయ్య. ఓహో, కురుస్తున్న మంచి ఇంట్లో పడకుండా ఉండడానికి ఇంటి మీద పెడతావా? కదత్తయ్య, అయినా మనది డాబా ఇల్లు కదత్తయ్య. మరి ఈ కాటన్ బాక్స్ ఎందుకు కోళ్ళా? మన డాబా ఇంటిని ఒకసారి చూడండి అత్తయ్య, అప్పుడు మీకే అర్థమవుతుంది ఈ కాటన్ బాక్స్ని నేను ఎందుకు తీసుకొని వచ్చాను అని అనామిక చెప్పగానే శారద తమ డాబా ఇంటిని మొత్తం పరీక్షగా చూస్తుంది. ఇంటికి ఉన్న కిటికీలకి తలుపుల్లేవు. అప్పుడు శారదకి విషయం అర్థమవుతుంది. సాయంత్రం కాగానే కిటికీల నుంచి చల్లని గాలి వస్తుంది. రాత్రి అవుతున్న కొద్దీ కురుస్తున్న మంచుకి చలి కూడా బాగా పెరుగుతుంది. అందుకు కారణం ఈ కిటికీలకి తలుపు లేకపోవడం కదా కోళ్ళ. అవునత్తయ్య, ఇప్పుడు ఈ కాటన్ బాక్స్తో ఆ 2 కిటికీలకి తలుపులు తయారు చేస్తే పగలంతా తీసుకోవచ్చు, రాత్రిపూట వేసుకోవచ్చు అని చెప్పగానే అనామిక సంతోషపడుతుంది. ఇలా ఆలస్యం చేయకుండా కాటన్ బాక్సుల్ని ముక్కలుగా చేసి కిటికీలకు పెడుతుంది. అది చూసి శారద మెచ్చుకుంటుంది. ఇప్పుడు మనకి రాత్రిపూట అంతగా చలి రాదత్తయ్య. ఆవును కోడలా. అత్తయ్య, నేను కట్టెల కోసం అడవికి వెళ్ళొస్తాను. నేను కూడా వస్తాను కోడలా. వద్దత్తయ్య, పిల్లలు వచ్చే వేలైంది కదా, వాళ్ళని చూసుకోండి. మీరు లేకపోతే నానమ్మెక్కడా, అమ్మ నానమ్మ ఎక్కడికి వెళ్ళింది, తిరిగి ఎప్పుడొస్తుందని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. తట్టుకోవడం నా వల్ల కాదత్తయ్య, మీరింటి దగ్గరే ఉండండి అని చెప్పి గొడ్డలు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరుతుంది అనామిక. ఆ పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి కట్టెలను కొట్టి ఒక 2 గంటల తర్వాత ఇంటికి తిరిగి వస్తుంది. అలా ఆ రోజు నుంచి పేద కోడలు అనామిక చలి నుంచి తట్టుకొని పిల్లలతో హాయిగా నిద్రపోతుంది. తన జీవితాన్ని చక్కగా సాగిస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ, పేద కోడలి చలికాలంలో కష్టాలు. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.